పరిశుద్ధ నామమునకు మహిమ కలుగును గాక. క్రీస్తునందు ప్రియ దేవుని బిడ్డలారా, ప్రభువైన యేసు క్రీస్తు పరిశుద్ధ నామములో మీ అందరికీ ఈ ఉదయకాల శుభములు తెలియజేయుచూ ఉన్నాను. ఈ దినమంతయు మీకు మీ కుటుంబానికి దీవెనకరముగాను ఆశీర్వాదకరముగాను దేవుడు అనుగ్రహించాలని మీ కొరకై ప్రార్థిస్తూ ఉన్నాను. నేటి దినము కొరకు ఏర్పాటు చేయబడిన దేవుని వాక్యము ఫిలిప్పీ పత్రిక 1 అధ్యాయం 19-20 వచనములు. మరియు నేను ఏ విషయములోనూ సిగ్గుపడక ఎప్పటి వలనే ఇప్పుడును పూర్ణ ధైర్యముతో బోధించుట వలన నా బ్రతుకు మూలముగానైనను సరే, చావు మూలముగానైనను సరే, క్రీస్తు నా శరీరమందు ఘనపరచబడునని నేను మిగుల అపేక్షించుచు నిరీక్షించుచున్న ప్రకారముగా. ప్రియులారా, నేటి దినము కొరకు ఏర్పాటు చేయబడిన ధ్యానాంశము భూతద్దం. ప్రియులారా, చూపు మందగిస్తున్న వారికి భూతద్దం ఒక నిత్య సహచరిగా మారిపోతుంది. టెలిఫోన్ నంబర్ల పుస్తకాన్ని ఎదురుగా పెట్టుకుని జోన్స్ అనే పేరుతో ఎంతోమంది ఉన్నా ఆ అద్దాల సహాయంతో మనకు కావలసిన జోన్స్ గారి నంబర్కే ఫోన్ చేయగలగడం ఎంత ఆశీర్వాదకరం. ప్రియులారా, భూతద్దం అనేది మన కంటికి కనిపించని లేక చదవడానికి వీలు కాని వాటిని కనిపించేలా చేస్తుంది. లోకం దృష్టికి అదృశ్యుడైన క్రీస్తు మనల్ని మనం ఆయన ఎదుట పెట్టి ఇతరులు ఆయన్ని చదవగలిగేలా చెయ్యాలని ఎదురు చూస్తున్నాడు. క్రీస్తు మనలో ఉన్నాడు గనుక మన చుట్టూ ఉన్న లోకానికి తనను తాను బయలుపరుచుకోవడానికి వీలుగా దేవుడు మన దేహాన్ని, ప్రాణాన్ని ఒక అద్దములా ఉపయోగించుకుంటాడు. నా ప్రవర్తన క్రీస్తుకు, లోకపు కంటికి మధ్య నిలుస్తుంది. దేవుని బిడ్డలారా, ఏదైనా వస్తువును అతి దగ్గరగా చూడాలనుకున్నప్పుడు ఒక భూతద్దాన్ని తీసుకున్నట్టుగానే ఈ లోకం మనల్ని తీసుకొని క్రీస్తు ఎదుట ఉంచి మన జీవితాల ప్రకారం ఆయన్ని చదువుతుంది. క్రీస్తును నా దేహంలో ఒక నివాసిగా కలిగిన నేను లోకానికి ఎల్లప్పుడూ క్రీస్తును గురించిన ఒక దృక్పథాన్ని కలిగిస్తూ ఉంటాను. ప్రియులారా, ఆ దృక్పథం ఆయన కోరుకున్నదిగాను ఆయనకు సంతోషం కలిగించేదిగాను ఉండకపోవచ్చునేమో, కానీ జనం మాత్రం నాలో క్రీస్తును చూస్తూనే ఉంటారు, మీలోనూ క్రీస్తును చూస్తూనే ఉంటారు. ప్రియులారా, కొన్నిసార్లు భూతద్దాన్ని శుభ్రంగా తొడవలసి ఉంటుంది. అప్పుడే అది మరింత స్పష్టంగా కనిపిస్తుంది. క్రీస్తు మనలో ఉండి లోకానికి కనిపిస్తుంటాడు గనుక మనం ఏమై ఉన్నామో, ఏం చేస్తుంటామో అదంతా ఆయన బయలుపరచాలి లేక పెద్దగా చూపించాలి. ప్రియులారా, మన ప్రవర్తనను మనం శుభ్రముగా ఉంచుకొని మన జీవితాల్ని ఆయన ఎదుట నిలిపినప్పుడు ఈ లోకం క్రీస్తును తేటగా చూడగలదు. ఒప్పుకోని పాపంతో మన జీవితాలు మురికిగా ఉంటే మన అద్దం మురికిగా మారడం వల్ల లోకం దృష్టిలో క్రీస్తు మసకబారినట్లు కనిపిస్తాడు. ప్రియులారా, మన జీవితాలు అనే అద్దం ఉన్న స్థితిని బట్టి మనలో చాలామంది క్రీస్తు యొక్క చెదిరిపోయిన రూపాన్ని లోకానికి చూపిస్తుంటాం. ఆ కారణంగానే చాలామంది మన ద్వారా చూచిన దాని ఫలితంగా క్రీస్తు నుంచి వైదొలగిపోతున్నారు. అందుకే మనం యజమానుడు వాడుకొనుటకు అర్హమైన పనిముట్లుగా ఉండాలి. దేవుని బిడ్డలారా, మనకున్న ఆశీర్వాదం ఏమిటంటే క్రీస్తు మనలో ఉన్నాడు. లోకం ఆయన్ని తెలుసుకోవడానికి వీలుగా వారి కోసం ఒక భూతద్దంలా మనల్ని వాడుకోవడానికి ఆయన ఇష్టపడ్డాడు. దేవుని బిడ్డలారా, క్రీస్తు నా శరీరమందు ఘనపరచబడును అంటున్నాడు పౌలు. మనల్ని వాడుకోమని మనం ప్రార్థన చేయాల్సిన అవసరం లేదు. మనల్ని ఉపయోగించుకోవడానికి ఆయన ఎదురు చూస్తున్నాడు. ప్రియులారా, ఇది దేవుడు మనకిచ్చే ఒక బాధ్యత, దేవుడు మనకిచ్చిన గొప్ప అవకాశం. ఇది ఏ దేవదూతకు ఎన్నడూ దొరకని భాగ్యం, బాధ్యత, అవకాశం ఈరోజు నీకు నాకు అనుగ్రహించాడు. కనుక లోకానికి
క్రీస్తును చూపెట్టే ఒక భూతద్దములా దేవుడు నిన్ను నన్ను వాడుకుంటున్నాడు. కనుక క్రీస్తు మనలో ఉన్నప్పుడు మన జీవితం ద్వారా క్రీస్తును లోకానికి చూపెట్టే వారముగా ఉంటాం. అట్టి రీతిగా చూపెట్టాలి అనంటే మన జీవితాలను మనం సరిదిద్దుకుందాం. క్రీస్తు కొరకు పరిశుద్ధపరచుదాం. క్రీస్తుని లోకానికి చాటుదాం. అట్టి కృప పరిశుద్ధాత్మదేవుడు మనకందరికీ అనుగ్రహించును గాక. ఆమేన్. ప్రార్థన. పరిశుద్ధుడైన తండ్రి, మీకు వందనాలు నాయన. రాత్రంతయు కాపాడి సంరక్షించి సుఖనిద్రను దయచేసి మా జీవితంలో మరి యొక్క నూతన దినాన్ని మేము చూడగలిగే భాగ్యాన్ని మీరు మాకు ఇచ్చినందులకే స్తోత్రాలు ప్రభువా. ఈ దినమంతా కూడా మీ సన్నిధి మాతో ఉంచండి. మీ ప్రసన్నత మాకు దయచేయండి. నేటి మా పనులలోనూ ప్రయాణములలోనూ పరిచర్యలోనూ మీరే తోడుగా ఉండండి నాయన. నీ సేవ పరిచర్య చేయుచున్న ప్రతి సేవకుని దీవించండి. వారి పరిచర్యలో ప్రయాణములలో తోడై ఉండండి తండ్రి. నీ కొందనాలు ఉద్యోగస్తులు, వ్యాపారస్తులు, కష్టపడి పని చేసుకుంటున్న బిడ్డలందరినీ దీవించండి. చదువుకున్న బిడ్డలకు కావలసిన జ్ఞానమునివ్వండి. దూరదేశాలలో ఉంటున్న బిడ్డలకు కావలసిన సహాయం చేయండి. పుట్టినరోజు, పెళ్లిరోజు జరుపుకొనుచున్న బిడ్డలను దీవించి నూతన ఆశీర్వాదములతో నింపండి. ఈ ప్రాతకాలపు ధ్యానములలో ఏకీభవిస్తున్న ప్రతి కుటుంబాన్ని, ప్రతి బిడ్డను ఆశీర్వదించుమని, ఈ దినదీవెనలతో నింపమని యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రియేక దేవుని దీవెన సదా మీకును మీ కుటుంబానికి తోడై ఉండును గాక. ఆమేన్.